టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఈ కార్మిక వర్గాలు కానీ వామపక్ష నేతలు కానీ ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం 11,500 కోట్లు అయితే రిలీజ్ చేస్తుందని చెప్పి వీళ్ళు ఆనందాలు చేసుకునే నేపథ్యంలో అయితే ఇందులో 10,300 కోట్లు బాండ్ రూపంలోనూ మిగతా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 11,500 కోట్లు అయితే ఈ రిలీజ్ చేస్తున్నారు కేంద్రం అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో మనతో పాటు వామపక్ష నేతలు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ ఈ ప్రకటన ఈ 11,500 కోట్ల గురించి? సార్, ప్రకటన అయితే వచ్చింది. కొన్ని పేపర్లో 10,300 వచ్చింది, కొన్ని పత్రికల్లో 11,500 కోట్లని వచ్చింది. ఈ డబ్బులు దేనికి కేటాయిస్తారు, ఏ రూపంలో ఇస్తున్నారు, అప్పుగా ఇస్తున్నారా, సహాయం చేస్తున్నారా అనేది స్పష్టత లేదు. నెంబర్ 1. రెండోది, అసలు స్టీల్ ప్లాంట్ సర్వే అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎవరూ కూడా మాకు డబ్బులు కేటాయించండి అని అడగట్లేదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరూ కోరుకునేది మా స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించండి. నెంబర్ 1. సొంత గనులు కేటాయించలేని పరిస్థితే కనుక ఉన్నట్టయితే సెయిల్లో మెర్జ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయండి అని చెప్పి స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ పోరాడుతూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున డబ్బులు అనేవి దేనికోసం ఖర్చు పెడతారో కూడా తెలియని పరిస్థితి. గతంలో కూడా కొంత ప్యాకేజీ మొత్తంలో డబ్బులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇచ్చిన డబ్బుల్ని ఇచ్చినట్టుగానే మాకు జిఎస్టీ రూపంలో వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల రూపంలో వెనక్కి తీసుకెళ్ళిపోతారా, కార్మికుల జీతాలు చెల్లిస్తారా, ప్రొడక్షన్ కోసం ఉపయోగిస్తారా అని ఇందులో స్పష్టత అనేది ఏమీ లేదు. ఇది కూడా అప్పుగా ఇస్తున్నట్టే చెప్తూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం అంటే మేము ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా స్టీల్ ప్లాంట్ మీద చిత్తశుద్ధే ఉన్నట్టయితే మొన్న ప్రధానమంత్రి విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో ఎందుకు ప్రకటించలేకపోయారు? స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం మేము చేయటం లేదు అని ఒక్క మాట ఆయనతో ఎందుకు చెప్పించలేకపోయారు? మీరు ఎందుకు అడగలేకపోయారు అని మేము అడుగుతూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా నక్కపల్లిలో పెడుతున్నటువంటి మెట్టల్ కంపెనీకి సొంత గనులు కేటాయించాలని మీరు అడిగారంటే మీ ఆంతర్యం ఏంటని చెప్పి మేము నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే విశాఖపట్నాన్ని స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా నాశనం చేసి ప్రైవేట్ మెట్టల్ కంపెనీకి దోచిపెట్టాలని చూస్తున్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వివిధ పన్నుల రూపంలో, డివిడెండ్ల రూపంలో 60,000 కోట్ల రూపాయలు పైబడి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అటువంటిది ఈరోజు డబ్బులు కావాలని అడగట్లేదు. మీరు గనక ముడి కనీసం సొంత గనులు కేటాయించినట్టయితే తిరిగి స్టీల్ ప్లాంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తుందని చెప్పి చెప్తున్నాం. అదే ఏకైక ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా చెప్తున్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరపమని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రితో చెప్పించాలి. సొంత గనులు కేటాయిస్తున్నట్టు ప్రకటించాలి, లేదా సెయిల్లో మెర్జ్ చేస్తున్నట్టు ప్రకటించాలి. ఇది కాకుండా డబ్బులు తీసుకొని వస్తే బాగా వేడిగా ఉన్న పెనం మీద నీళ్ళు జల్లినట్టు ఆ డబ్బులు వెంటనే ఖర్చు అయిపోతాయి. మళ్ళీ తలాలగిస్తే మళ్ళీ డబ్బుల కోసం పరిగెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము కోరుకునేది శాశ్వత పరిష్కారం, సొంత గనులు కేటాయించడం. ఇది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి భావిస్తున్నాం. సొంత గనులు కేటాయించే వరకు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమించే వరకు మా ఆందోళన, పోరాటం కొనసాగుతుందని నిజంగా కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి చేత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశాం, దీనికి సొంత గనులు కేటాయిస్తాం అని ప్రకటించమనండి. మేము సంబరాలు వాళ్ళందరికీ నెత్తిన పెట్టుకొని పూజిస్తారు. స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ వాళ్ళు చెప్పిన మాట మీద నించున్నారు కాబట్టి వాళ్ళని తగినట్టుగా సన్మానిస్తారని చెప్పి చెప్తూ ఉన్నాం. ఆ రకంగా కాకుండా ఏదో కొద్ది ప్యాకేజ్ తీసుకొచ్చి మేము బాగా చేసాము అనుకుంటే ఇది ప్రజలను మోసం చేయడం, కార్మికులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి భావించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ ప్రైవేట్ పరం విషయం పక్కన పెట్టి ఉన్నట్టుండి ఈ ప్యాకేజ్ ప్రకటన ఏ విధంగా చూసుకోవచ్చు? ఈరోజు వంగుతున్న పాల మీద నీళ్ళు జల్లే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు కూడా వత్తాసు పలుకుతున్నారు. ఈ డబ్బు దేనికి ఇస్తున్నారు, అసలు ఎందుకు ఉపయోగించాలి, ఏ రూపంలో ఇస్తున్నారో తెలియని పరిస్థితి. గత 3 సంవత్సరాలుగా మొత్తం విశాఖపట్నంలో ప్రజలందరూ, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోలేదని ప్రజలు పెద్ద ఎత్తున దాని మీద వ్యతిరేకత తెలియజేస్తున్నారు. దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రకంగా ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఈ స్టీల్ ప్లాంట్కి ఒరిగేదేం లేదు. ఎందుకంటే సొంత గనులు లేక ఈ స్టీల్ ప్లాంట్కి నష్టాలు వచ్చింది. ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నాం. ప్రైవేటీకరణ జరగడానికి ఏదైతే కారణం ఉందో దాన్ని సరిచేయకుండా ఇటువంటివి తైలాలు వేసేసి ఏదో కంటి తుడుపుల చర్యతో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది మన ఇక్కడ చంద్రబాబు నాయుడికి, అక్కడ మోడీకి బాగా అలవాటు. కాబట్టి దీనివల్ల ప్రజలేమి నమ్మేది లేదు. ఆయన పండగ చేసుకుంటే చేసుకోవచ్చు తెలుగుదేశం ప్రభుత్వం, కానీ ఇది పండగ కాదు.
నిజంగా జనాల్ని ఇంకా మోసం చేసి పక్కదారి పట్టించే చర్యగా నేను భావిస్తున్నాను. సో చెప్పండి, ఈ ప్యాకేజ్ ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు? ఈరోజు నరేంద్ర మోడీ మొన్న సమావేశం ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ జరిపారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బహిరంగ సభ జరిపారు. దాంట్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి మేము అభివృద్ధి ప్యాకేజీలు అంటే అభివృద్ధి పనులని చేస్తున్నామని చెప్పి బ్రహ్మాండంగా చేసి చెప్పారు. చెప్పిన మరుసటి రోజు నుండి విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మాండంగా అంటే మంచి అభివృద్ధి పనులు అభివృద్ధి ప్రకటించారని చెప్పి అనుకున్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోయేసరికి ఆయన బహిరంగ సభలో మాట్లాడిన వెంటనే నిరసనలు అనేది వ్యక్తమయ్యాయి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం విశాఖపట్నం ఉద్యోగస్తుల దగ్గర నుండి విశాఖపట్నంలో ఉండే వామపక్ష పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధి కోసం కానీ, రాయలసీమ ప్రాంతానికి కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా నష్టం చేసే ప్రకటన తప్ప ఇంకోటి ఏమి కాదు. ఇది కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే 2.5 లక్షల కోట్ల రూపాయలు తప్ప ఇంకోటి కాదని చెప్పి ప్రధానికం నుండి వచ్చినటువంటిది అభిప్రాయం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి, ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదో ఒకటి చేయాలి. ఇది 11,500 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చిన ప్రకటన కాదు. నరేంద్ర మోడీ రాకముందే ఈనాడు పత్రికల్లో కానీ, తెలుగుదేశంకి అనుకూలంగా ఉండే పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇవి. ఆనాడే వచ్చాయి 11,500 కోట్ల రూపాయలు మోడీ గారు ప్రకటన చేస్తారు అని చెప్పాను. కానీ ఆ రోజు ప్రకటన చేయలేదు. ఈరోజు ఇచ్చినటువంటి 11,500 కోట్ల రూపాయలు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా కోరుకోవట్లేదు. 2020 నాటికి ఏదైతే నరేంద్ర మోడీ మేము ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటన చేశాడో ఆనాటికి 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే సరిపోద్దని చెప్పారు. కానీ 5,000 కోట్ల రూపాయలు ఈరోజు సాయం చేయకుండా 11,500 కోట్లు ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం అంత ఇస్తున్నాం అని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి తప్ప ఇంకోటి ఏం కాదు. ఇది వచ్చిన డబ్బులు తిరిగి వాళ్ళకి జీఎస్టీ లేకపోతే ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి మళ్ళీ జమ అవుతుంది తప్ప ఇంకోటి ఏం కాదు. ఈరోజు ఉద్యోగస్తులకి జీతాలు లేవు, కార్మికులకి జీతాలు లేవు, వెంటనే దాని డబ్బులు అనేది ఇవ్వాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అనేది ఇవ్వాలి. సొంత గనులు ఇచ్చినాడే అదనంగా ఉత్పత్తి జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సొంత గనులు కేటాయించి లేదంటే సెయిల్లో మెర్జ్ చేసి 7,000 పోస్టులకు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, ప్యాకేజ్ కోసం ఏం చెప్తారు మీరు? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,500 కోట్లు ప్యాకేజ్ ప్రకటించామని చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బేరం పెట్టిందే 30,000 కోట్లకి. అంటే 11,000 కోట్లు ప్రకటించారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క వాల్యూ నిజంగా ఎంత ఉంటుందో దీన్ని బట్టి మనం అంచనా కట్టుకోవచ్చు. అంటే దీనికి ఇంకో 2 అంతలు డబ్బులు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనేవచ్చు అనమాట. ఈరోజు ఆ ప్రకటించిన ప్యాకేజ్ని కూడా బాండ్స్ రిడక్షన్ ద్వారా తీసుకుంటున్నాం అంటున్నారు. అంటే స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఉన్న బాండ్లని మీరు దానికి ఉండే డబ్బుల్ని మళ్ళీ వాళ్ళకే తిరిగిస్తున్నారా ఏంటనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఈరోజు ప్రకటించారంటే దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారో, ఇక్కడి నుంచి వెళ్ళారో విపరీతంగా ప్రజలందరి నుంచి కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నిరసనలన్నింటి నుంచి తప్పించుకోవడం కోసం మేమేదో చేస్తున్నామని చెప్పి ప్రయత్నం ఈ 11,000 కోట్లు రిలీజ్ చేయడం తప్ప మరొకటి కాదు. దీంట్లో ఇంకో కుట్రకోణం కూడా మేము అనుకుంటుంది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏవైతే అరకొరగా అప్పులు ఉన్నాయో రేపు పొద్దున కనుక దీనికి వేరే వాళ్ళకి అమ్మేస్తే ఆ అప్పులు తీర్చాల్సిన బాధ్యత రేపు పొద్దున అదానికి పడకుండా గవర్నమెంట్ సొమ్ముతోనే ఆ అప్పులు కూడా తీర్చేసి అప్పుడు అదానికి గుండగొత్తుగా దీన్ని అప్పచెప్పే ప్రయత్నం అనేది జరుగుతుందని చెప్పి మా అనుమానం. కాబట్టి కార్మికులు ఏదైతే ముందు నుంచి డిమాండ్ చేస్తున్నారో 3 డిమాండ్లు ఇప్పుడు దాకా ఏదైతే వాళ్ళకి జీతాలు పెండింగ్ ఉన్నాయో చెల్లించాలి, సెయిల్లో విలీనం చేయాలి, అలాగే క్యాప్టివ్ మైన్స్ ఏవైతే ఇప్పటి నుంచి అడుగుతున్నారో వాటిని వెంటనే స్టీల్ ప్లాంట్కి కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఈ ప్యాకేజ్ విషయాలన్నీ పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, అలాగే మైన్స్ అయితే కేటాయించాలి, సొంత గనులను కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పి విశాఖలో వామపక్ష నేతలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.